ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ ఎఫ్ఎల్ఎస్. మరి ఎఫ్ఎల్ఎస్ పరీక్షను ప్రతి ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతికి సంబంధించి నిర్వహించవలసి ఉంటుంది. మరి ఏ విధంగా నిర్వహించాలి అనేది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ముందుంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఎఫ్ఎల్ఎస్ ఈ పరీక్షలో ఇంగ్లీష్ సంబంధించి, అలాగే తెలుగుకి సంబంధించి, అలాగే గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మరి ప్రశ్నలు ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ గురించి మనం తెలుసుకునే ముందు ఖచ్చితంగా నిపుణ్ భారత్ లక్ష్యాలు ఒకసారి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఈసీ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్, సెకండ్ వన్ వచ్చి ఐఎల్ ఇన్వాల్వ్డ్ లెర్నర్స్, థర్డ్ వన్ వచ్చి హెచ్డబ్ల్యూ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఇవి నిపుణ్ భారత్ లక్ష్యాలు. మరి ఈ లక్ష్యాలు అనుగుణంగా ఈ ఎఫ్ఎల్ఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిని తయారు చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మనకు ఇంగ్లీష్ సంబంధించి ముందుగా చూద్దాం. ఇక్కడ చూసారా, క్వశ్చన్ 1లో ECO1 అని ఉంది. ఈసీ అంటే మనకు నిపుణ్ భారత్ లక్ష్యాల్లో మొదటిదైనటువంటి ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ ఈసీ. సో ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ సంబంధించినటువంటి ఓరల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అది క్వశ్చన్ 1కి సంబంధించి. మరి ఈ క్వశ్చన్ 1 అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ చూసారా ఒక వాక్యం ఇవ్వడం జరిగింది, ద ప్లాంట్ ఈజ్ బీయింగ్ వాటర్డ్. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్లో స్టూడెంట్ ప్లస్ టీచర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఈ టీచర్ను ఏమనవచ్చు అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అని మనం అనవచ్చు అనమాట. ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ స్టూడెంట్ను పర్సనల్గా అంటే ఇండివిజువల్గా అయితే ఈ ఏ సెంటెన్స్ ఏదైతే ఉందో ద ప్లాంట్ ఈజ్ బీయింగ్ వాటర్డ్ అనే సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ అనేది ఇక్కడ టీచర్ చదవలసి ఉంటుంది. స్టూడెంట్ ఆ సెంటెన్స్ని విని ఆ కింద ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే మనకు పిక్చర్స్ ఉన్నాయో 4 పిక్చర్స్, ఆ 4 పిక్చర్స్లో ఒకదానిని సెలెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది క్వశ్చన్ 1కి సంబంధించి. మరి క్వశ్చన్ 2కి సంబంధించి చూద్దాం. క్వశ్చన్ 2కి సంబంధించి ఏంటంటే ఫోనలాజికల్ అవేర్నెస్, అంటే సౌండ్స్ ద్వారా విద్యార్థి అవగాహన అనేది ఏ స్థాయిలో ఉంది అనేది ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. మరి క్వశ్చన్ నెంబర్ 2లో వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్ అనేది విద్యార్థులకు చూపించకుండా మనం వినిపించాలి. అంటే అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ మనం చదవాలన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. చదివిన తర్వాత ఆ వర్డ్లో ఇనీషియల్ సౌండ్ ఏమిటి లేదా ఫైనల్ సౌండ్ ఏమిటి అనేది మనం అడుగుతూ ఉండాలి. సో ఆ క్వశ్చన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అంటే మనకు ఒక వర్డ్ ఇచ్చాడు బాల్. ఆ బాల్లో ఇనీషియల్ సౌండ్ అనేది ఏ సౌండ్ వస్తుంది, లేదు మనకు లాస్ట్ ఇక్కడ టేబుల్ 4లో మనకు చూసారా ఎలా ఇచ్చాడంటే ఇంకొక ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్లో లాస్ట్ వర్డ్ ఏమిటి, లాస్ట్ సౌండ్ ఏమిటి, ఫాక్స్ లాస్ట్ సౌండ్ ఏ సౌండ్ వస్తుంది అనేది విద్యార్థి చెప్పగలగాలన్నమాట. అయితే మనం టైం ఎంత ఇస్తామంటే ఓన్లీ 5 సెకండ్స్. 5 సెకండ్స్ మాత్రం టైం ఇస్తాం. 5 సెకండ్స్లో చెప్పలేదు అంటే మనం వెంటనే నెక్స్ట్ వర్డ్కి మనం వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఈ టాస్క్ 2 అది క్వశ్చన్ 2 అనేది వర్డ్ని మనం చూపించకుండా చదవాలి టీచర్. ఆ విద్యార్థి ఆ వర్డ్ విని ఇనీషియల్ సౌండ్ కానీ లేదా ఫైనల్ సౌండ్ కానీ ఆ క్వశ్చన్కి సంబంధించి విద్యార్థి చెప్పగలగాలన్నమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 ఏమిటి అంటే ఐడెంటిఫైస్ సింబల్ అండ్ సౌండ్. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని లెటర్స్ ఉంటాయన్నమాట. ఆ లెటర్స్ ఏంటంటే విద్యార్థి గుర్తించగలగాలి. ఆ విద్యార్థి చదవగలగాలన్నమాట. అంటే మనకు ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ అన్నీ కూడా నియరెస్ట్ 80 to 100 లెటర్స్ చదవగలిగితే మనం ఫుల్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ లెటర్స్ అన్నీ కూడా విద్యార్థి కరెక్ట్గా చదవాలి. మనకు దీన్ని డీకోడింగ్ అని మనం చెప్పవచ్చు అనమాట. డీకోడింగ్ లెటర్స్ అనమాట ఇవంతా కూడా. సో విద్యార్థి ఈ సింబల్స్ ఏవైతే ఉన్నా వాటిని ఐడెంటిఫై చేయగలగాలి, చదవగలగాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. మరి క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకు కామన్గా వర్డ్స్ ఉంటాయన్నమాట. ఈ కామన్ వర్డ్స్ అనేవి చక్కగా మనకు
స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి సెట్ 1లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్లో చదవగలగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి కూడా మనం టైం అనేది 5 సెకండ్స్ ఇస్తామన్నమాట. 5 సెకండ్స్ ఒకవేళ చదవలేకపోతే నెక్స్ట్ వర్డ్కి వెళ్తాము. అయితే ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే డీకోడింగ్ కామన్ వర్డ్స్ అంటాం. సో విద్యార్థి ఈ పేర్లని సులభంగా చదివేయాలన్నమాట. చదివేసినట్లయితే ఈ క్వశ్చన్ 4 అనేది అయిపోతుంది అనమాట. అలాగే క్వశ్చన్ 5 ఇచ్చినట్లయితే చూసారా, క్వశ్చన్ 5లో మనకు ఎలా ఉన్నాయంటే వర్డ్స్ అనేవి ఇక్కడ నాన్ సెన్స్ వర్డ్స్ ఆర్ నాన్ వర్డ్స్ అని అంటారు వీటిని. అంటే ఈ పదాలకి ఎటువంటి మీనింగ్ అనేది ఉండవు. అయితే విద్యార్థి ఈ పదాలను ఎందుకు చదవాలి అంటే విద్యార్థి ఏం చేస్తారంటే చదివేటప్పుడు గుడ్డిగా అంటే మెమొరైజేషన్ ద్వారా విద్యార్థి ఆ పదాలను చదివేస్తూ ఉంటాడు. సిఐటి క్యాట్ అని ఉందనుకోండి, సిఐటి అంటే సి ఇలా ఉంది అంటే ఇది క్యాటే అని ఒక మెమొరైజేషన్ పద్ధతిలో చదువుతాడు. కానీ ఆ మెమొరైజేషన్ మనం బ్రేక్ చేయడం కోసం దీన్ని ట్రూ డీకోడింగ్ అంటాం అనమాట. ఈ ట్రూ డీకోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ BAP ఉంది, దాన్ని కూడా బ్యాప్ అని చదవగలగాలి. సిఐటి క్యాట్ ఏ విధంగా అయితే మెమొరైజేషన్ పద్ధతిలో చదువుతున్నాడో అలా కాకుండా విద్యార్థి ట్రూ డీకోడింగ్ పద్ధతిలో అంటే ఏ వర్డ్నైనా బై ప్రొనౌన్సియేషన్ ద్వారా ఏ వర్డ్నైనా వాడు చదివే విధంగా మనం విద్యార్థిని టెస్ట్ చేయాలన్నమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 5. మరి క్వశ్చన్ నెంబర్ 6 ఏమిటి అంటే ఇక్కడ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, సెంటెన్స్ ఉంటుంది. స్టూడెంటే ఈ సెంటెన్స్ను చదవాలి, చదివిన తర్వాత అర్థం చేసుకొని ఆ కింద ఉన్నటువంటి చిత్రాన్ని ఆ విద్యార్థి గుర్తించవలసి ఉంటుందన్నమాట. మనకు టాస్క్ 1లో అంటే క్వశ్చన్ 1లో ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో మనమే చదువుతాము, ఆ విద్యార్థి బొమ్మను మాత్రం చూపుతాడు. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 6లో వచ్చేసరికి ఆ సెంటెన్స్ని విద్యార్థి చదువుతాడు. ఎలా చదువుతాడంటే అర్థం చేసుకునే విధంగా చదువుకొని అర్థం చేసుకున్న తర్వాత చిత్రాన్ని గుర్తించాలి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 7 ఏమిటి అంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే ఓరల్ రీడింగ్ అనమాట. ఇది ఫ్లూయెన్సీ, రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ ఒక స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోరీని విద్యార్థి ఎలా అంటే కాంప్రహెన్షన్తో అంటే అర్థం చేసుకొని చదివే విధంగా చదువుతాడు. అయితే మనం టైం ఎంత ఇస్తామంటే 60 సెకండ్స్ ఇస్తాం. 60 సెకండ్ ఛాలెంజ్ అంటాం అనమాట. ఈ 60 సెకండ్స్ ఛాలెంజ్లో విద్యార్థి ఏదైతే పారా ఉందో ఆ పారాను బాగా చదవాలి. ఎలా చదవాలి అంటే మనం టెస్టింగ్ టూల్స్ ఏమిటి అంటే ఇక్కడ ఎక్యూరసీ ఉండాలి, అంటే ప్రొనౌన్సియేషన్ సంబంధించి క్లారిటీ ఉండాలన్నమాట. అలాగే స్పీడ్ ఉండాలి, అలాగే ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఎక్స్ప్రెషన్ అంటే మనకు పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ విద్యార్థి చదవగలగాలన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇదంతా కూడా ఓరల్ రీడింగ్ ఛాలెంజ్. టైం మనం ఇక్కడ 60 సెకండ్స్ టైం ఆన్లో పెట్టుకోవచ్చు. 60 సెకండ్లో చదివాడా లేదా అని మనం చెప్పవచ్చు. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా లేదా, పంక్చువేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటూ మనం ఈ క్వశ్చన్ నెంబర్ 7ని మనం విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇందులోనే 7B అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే 7B అంటే మనకు క్వశ్చన్ నెంబర్ 7లో ఏదైతే పాసేజ్ ఉంటుందో ఆ పాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి టీచర్స్ అడగాలి. ఇక్కడ చూసారా పారాగ్రాఫ్ 1 సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని విద్యార్థి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి చేయవలసి ఉంటుందన్నమాట, చెప్పవలసి ఉంటుంది. సో ఇది మనకు 7B క్వశ్చన్. అలా క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చినట్లయితే ఇది కూడా 7 లాగే అనమాట. 7 ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 8 కూడా మన ఆ విధంగా ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. విద్యార్థి ఈ స్టోరీని చదువుతాడు. చదివిన తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టీచర్ అడగడం జరుగుతుంది. వాటికి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి స్టూడెంట్ చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఈ 7కి 8కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకు 7Bలో ఇక్కడ ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అలాగే 8కి వచ్చేసరికి చూసారు ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆ పాసెస్లోనే దొరికే విధంగా ఉంటాయి. సో అది చిన్న వేరియేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసరికి ఇది లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే రైటింగ్ సంబంధించి. అంటే ఒక పిక్చర్ను విద్యార్థి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక 3 సెంటెన్సెస్ అనేవి రాయగలగాలన్నమాట. సో రాసేటప్పుడు మనం ఏం గమనించాలి అంటే ఆ 3 సెంటెన్సెస్లో నౌన్స్ వెర్బ్స్ వాడుతున్నాడా లేదా, పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయా లేవా,
అలాగే సెంటెన్స్ కంప్లీట్గా ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా గమనించవలసి ఉంటుందన్నమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 9. అయితే ఇక్కడ విద్యార్థి లెవెల్స్ అనేవి ఉండడం, ఈ ప్రొనౌన్సియేషన్ ఆధారంగా, ఈ టెస్టింగ్ టూల్స్ ఆధారంగా మనకు లెవెల్ 3లో విద్యార్థి ప్రొఫెషన్లో ఉన్నాడు అని అంటాము. అలాగే లెవెల్ 2లో ఉన్నట్లయితే డెవలపింగ్ లెవెల్లో ఉన్నాడు అంటాము. లెవెల్ 1లో ఉన్నట్లయితే 0 or 1 ఉన్నట్లయితే బిగినర్ అని అంటాం. సో ఇది ఇంగ్లీష్ సంబంధించిన టెస్టింగ్ టూల్స్. ఇదే విధంగా మనకు తెలుగు కూడా ఉంటుంది. తెలుగు చూసారా, టీచర్ ఈ వాక్యాన్ని చదువుతాడు. చదివిన తర్వాత విద్యార్థి ఆ వాక్యానికి సంబంధించినటువంటి చిత్రాన్ని గుర్తించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ కొన్ని పదాలు టీచర్ చదవడం జరుగుతుంది. ఆ పదంలో మొదటి ధ్వని కానీ లేదా చివరి ధ్వని కానీ విద్యార్థి గుర్తించగలగాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 ఏమిటి అంటే, ఇక్కడ అక్షరాలను విద్యార్థి వరుసగా కంటిన్యూషన్ లెఫ్ట్లో స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా మనకు ఈ అక్షరాలను చదవవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసరికి ఈ పదాలు అనేవి ఏవైతే ఉంటాయి, విద్యార్థి తరచుగా వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలన్నీ కూడా చదవవలసి ఉంటుంది అన్నమాట. ఎడమ నుండి కుడికి చదవవలసి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చినట్లయితే ఇక్కడ వాక్యాన్ని గుర్తించుకొని అలాగే ఈ వాక్యాన్ని విద్యార్థి చదువుతూ అలాగే ఆ చిత్రాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 7 ఏమిటి అంటే, ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. పారాగ్రాఫ్ ధారాళంగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 60 సెకండ్స్ టైం అనేది ఉంటుంది, టైం బౌండ్ ఉంటుంది. ఇక్కడ ఆ టైంలో ఈ పారాను చక్కగా చదవవలసి ఉంటుంది. చదివిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే టీచర్ అడుగుతాడో వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 ఏదైతే ఉందో ఇది కూడా పారాను ధారాళంగా చదివి అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి, టీచర్ అడుగుతడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి సమాధానాలు విద్యార్థి చెప్పవలసి ఉంటుంది. అలా క్వశ్చన్ నెంబర్ 9 ఏమిటంటే స్వీయ రచన. ఒక చిత్రాన్ని పరిశీలించి కనీసం 3 వాక్యాలు విద్యార్థి రాయవలసి ఉంటుంది. ఈ వాక్యాలలో మనకు ఖచ్చితంగా నామవాచకము, క్రియ ఉండే విధంగా, అలాగే కామా, పులి స్టాప్స్, ఈ పంక్చువల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసే విధంగా మనం రాస్తుండ లేదా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అలాగే సెంటెన్స్ అనేది వాక్య పూర్తిగా ఉందా లేదా అనేది కూడా మనం గమనించవలసినటువంటి అంశాలు. మరి గణితానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ చూసారా, మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఏవైతే లెఫ్ట్ టు రైట్ వరకు కూడా ఈ నంబర్స్ చదవగలగాలి. చదివితే మనకు ఆ చదివే స్థాయి బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో మనం గుర్తించవచ్చు. అలాగే ఇంకోటి చూసారు, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి ఐడెంటిఫై ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద టేబుల్. ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది, ఇందులో చిన్న సంఖ్యను విద్యార్థి గుర్తించగలగాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి చిన్న యాడింగ్స్ ఉన్నాయి. చూసారా, యాడింగ్స్ ఉన్నాయి, అలాగే సబ్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, ఇవి కొన్ని విద్యార్థి ఎడిషన్ సంబంధించి సబ్ట్రాక్షన్స్ సంబంధించి చేయవలసి ఉంటుంది అన్నమాట. అలా క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసినట్లయితే ఇక్కడ చూసారా వర్కింగ్ సమ్స్ ఉంటాయి. ఈసారి క్వశ్చన్ నెంబర్ 4లో వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ విద్యార్థి ఇందులో ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం గణితాన్ని మనం టెస్ట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది టోటల్గా ఈ స్లాష్ సంబంధించినటువంటి టెస్టింగ్. థ్యాంక్ యూ.